మనకు కనిపించని లోకాలు ఉన్నాయా? నాగలోకం నిజంగానే ఉందా? మహాభారతంలో నాగలోకం గురించి చాలాసార్లు ప్రస్తావించారు. ఇది సాధారణ స్థలం కాదు, ఇది భూమి కింద ఉన్న ఒక రహస్య లోకం. నాగలోకం అంటే ఏమిటి? నాగలోకం పాముల రాజ్యం మాత్రమే కాదు, ఇది ఒక దివ్యలోకం. అక్కడ నాగరాజులు అపార శక్తి కలిగినవారు. వాసుకి, తక్షక వాళ్లు సాధారణ పాములు కాదు, దివ్యశక్తులు ఉన్న జీవులు. భీముడు నాగలోకానికి ఎలా వెళ్ళాడు? ఒకరోజు దుర్యోధనుడు భీముడికి విషమిచ్చి నదిలో పడేశాడు. అప్పుడు భీమ నాగలోకానికి చేరుకున్నాడు. అక్కడ నాగరాజు వాసుకి అతన్ని రక్షించి దివ్యశక్తి ఇచ్చాడు. ఇది నిజమా లేక కథనా? ఇది కేవలం పురాణ కథేనా లేక నిజంగా ఒక లోకం ఉందా? కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి ఇది భూమి లోపల ఉన్న లోకం కావచ్చు, లేక ఇది మరో డైమెన్షన్ కావచ్చు. పాత గ్రంథాల్లో భూమి కింద నాగలోకాన్ని వివరించారు. కొన్ని పురాణాలు చెబుతున్నాయి నాగలోకానికి ప్రవేశద్వారాలు ఇప్పటికీ ఉన్నాయని. పాత గుహలు, ఆలయాలు, అక్కడ రహస్య మార్గాలు ఉన్నాయని నమ్మకం. నాగలోకమంటే కేవలం పాముల లోకం కాదు, ఇది మనకు తెలియని ప్రపంచానికి ప్రతీక. మనకు కనిపించేది మాత్రమే నిజం కాదు, కనిపించనిది కూడా ఉండొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.